పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు ప్రార్థన ద్వారా, పాఠం ద్వారా, వాక్య పఠనం ద్వారా, వాక్యం ద్వారా తండ్రి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు చెప్పిన మాటలు మేము ధ్యానించుకొనిచుండగా ఎవరికి ఏ మాటలు కావాలి, ఏ కుటుంబానికి ఏ మాటలు కావాలి, నా ద్వారా మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచండి. ఒక మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి, ఇక్కడ ఇష్టపడుతున్న వాక్యం విని వదిలేసే వారికి కాకుండా విన్న మాట ప్రకారంగా ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మీ అందరూ వచ్చే మార్గాన్ని వెతికి ఆ మార్గంలో నిలిచేవారుగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి నీ మాటలు చెబుతున్న నాకును సంయోజితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు పంపించుకోండి. మా ప్రభుత్వంలో రాని ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వరకు మీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవత దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న లేదా రేపు ఈ మాటలు తీసుకుని వెళ్ళబోతున్న ప్రతి ఒక్కరూ చాలా అదృష్టవంతులు, అంటే ధన్యులని అర్థం. ఎందుకని ఈ మహా భాగ్యాన్ని ఈ మహాభాగ్యం అంటే ఈ మాటలు వినడం లేదా ఈ మాట ప్రకారం బ్రతకడం అనేది చాలా గొప్ప స్థితి అండి. చాలా మందికి అవకాశం ఉన్నా దీన్ని ఏం చేయట్లేదు, వాళ్ళు వినియోగించుకోవట్లేదు అన్న మాట మనం అన్నామంటే మనం ఏం చేస్తున్నట్టు వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఆ మాట అనడానికి కూరుకున్నాం, అన్నాం, రైట్. ఈ మాట అనుకున్నాం. మనం అందరికి కూడా ఏ విషయంలో తప్పుకోవడానికి వీలు లేదు. అందుకే ఈ రోజు ఒక సరికొత్త పాఠాన్ని తీసుకొచ్చిన దగ్గరికి మీరు వినే ఉంటారు. ఓకే, విన్నా ఈ పాఠం నేను ఆలోచించినప్పుడు ఈనాటి క్రైస్తవ్యానికి చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రేమించి జాగ్రత్తగా మీ యొక్క మనస్సు, మీ యొక్క ఆలోచనలు వాక్యం మీదే కేంద్రీకృతమై ఉండాలి. ఈరోజు ఇక్కడ వాక్యం మనకి వినబడుతుందంటే ఇప్పుడు చెప్పిన ఒకటి చెప్తున్నాడు మీకు. దేవుడి కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోవడానికి అవకాశం అనేది వచ్చింది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా పిల్లలకి ఆహారం కావాలి, ఇవ్వాలి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. నీకు శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆత్మకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఆదివారం నాడు సన్నిధికి వచ్చినప్పుడు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా వాక్యం వినాలి అనే మనస్తత్వం మనకు రావాలి పిల్లలు. ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రతిదీ అనుభవంతో చెబితే మనం ఉంటుంది, అనుభవించగానే చెబితే మరలా ఉంటుంది. నేను మందిరానికి వెళ్ళేటప్పుడు 2009, 2010, 2011 ఆ టైంలో నేను తాపి పని చేయించేవాడిని. చాలా మంది, ఒక 100 మంది పని వారు దగ్గర ఉండేవారు. విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా మందిలో క్రమశిక్షణ లేదు కాబట్టి వాక్యం తెలియని చర్చలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు మారుతున్నారు. అంటే మనం ఎవరిని ఏమనకూడదనే విషయం మనం చెప్తున్నాను మీకు. అప్పుడు ఆదివారం 10 గంటలకి చెలగట్టేసేవారండి. స్విచ్ ఆఫ్.
మళ్ళీ 3 గంటలకు సెల్ ఆన్ చేసేవారు. 100 మంది పనిచేసేవారు. అంటే వాక్యం పట్ల ఆసక్తి అలా ఉండేది. అవసరమైతే అడగవచ్చు పర్వతరావు చర్చిలో. ఏమైపోయినా మన పని ఏంటంటే వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా మనసు దాని పెట్టాలి. నిజమేనండి, మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు, గ్యారంటీగా నేను చెప్తున్నాను. అసలు ఏం ఆలోచించుకోడు. పిల్లలతో కూడా ఒకటే కూర్చోండి అని చెప్పాలి. మా దేవ కూర్చో కూర్చో. అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ నేర్చుకున్నామో, ఇంకో రకం కాదండి, ఇది పరలోకానికి వెళ్ళే మార్గం కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఏమనుకోవద్దు. ప్రశాంతంగా వినండి వాక్యాన్ని. అది కూర్చుని మాట వింటుంటే ఇంక మనం ఈ ఆలోకన్న మేడం ఉన్నట్టు మనం అనిపించకూడదు. చదువుతున్న సందర్భానికి వెళ్ళిపోవాలి, ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఎంత రుచిగా తెలుసండి, అనుభవించానండి, అనుభవిస్తున్నానండి నేనైతే మీరు కూడా ఉంటారు చాలా మంది అలా. అందులోనే గొప్పతనం వేరు. ఈరోజు పాటలుగా చెప్పలేదు ఇంకా చెబుతుంది. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని, దేవుడు ఏమి ఇచ్చాడు మరి? కుటుంబాన్ని ఇచ్చాడు లేదా? కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరిపాలించడం ఎలా అర్థమవుతుంది? పాటల పేరు దేవుడిచ్చిన కుటుంబాన్ని పరిపాలించడం ఎలా? ఈ రోజు పరిపాలించడం తెలియక చాలా మంది విఫలమైపోతున్నారు పరిపాలించడంలో. ఏం పరిపాలించడంలో? కుటుంబాన్ని పరిపాలించడంలో విఫలమైపోతున్నారు చాలా మంది మనుషులు. కానీ మనకు అర్థం కావాలి దేవుడిచ్చిన కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో. మరి పరిపాలన మాట్లాడుతున్నారు కదా, అసలు బైబిల్లో ఉందా అన్న డౌట్ రావాలి కదా వినే వాళ్ళకి. రావాలి. అక్కడ ఉందా? పరిపాలన అంటే ఏంటి? ప్రజలు పరిపాలించడం. ఒక సీఎం పరిపాలిస్తాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ పరిపాలిస్తాడు, లేదా అమెరికాలో ఉన్న అధ్యక్షుడు ఇది పరిపాలన అని అనుకుంటాం. కానీ బైబిల్లో కూడా పరిపాలన రాయించాడు దేవుడు. ఎందుకో తెలుసా? నేను నీకు కుటుంబాన్ని ఇవ్వబోతున్నాను. ఆ కుటుంబాన్ని ఎలా పరిపాలించాలి? చక్కగా పరిపాలించాలంటే నీకు ఒక చట్టాన్ని రాసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక చట్టాన్ని రాసిస్తున్నాడు. ఇప్పుడు ఈ చట్టాన్ని ఏమవ్వాలి? ఫాలో కావాలి. అలా ఫాలో అవుతే కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటావు. ఫాలో కాకపోతే కుటుంబం చక్కగా నడవదు. కుటుంబంలో ఏవే గొడవలు ఉంటాయో, ఏవే సమస్యలు ఉంటాయో, ఎలా ఉంటాయో, ఏముంటాయో అన్ని మనం నేర్చుకున్న పిల్లలు. ఎందుకంటే మనం ఒక దేవుడిచ్చిన కుటుంబం. ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, చాలా మంది ఉంటారు కదా. చాలా మంది పిల్లలు ఉంటారండి. వాళ్ళందరూ కలిపితేనే ఒక కుటుంబం. ఇప్పుడు అన్ని కుటుంబాలు ఎలా ఉంటున్నాయా? ఎక్కడో ఆనుకని కుటుంబం అంతా కలిసి ఉంటారు, ఒక కుటుంబం. మరి కొన్ని కుటుంబాలు అయితే తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ పిల్లలు సపరేట్. మరి వాళ్ళ కుటుంబం ఏంటి? భార్య, భర్త, పిల్లలు, అది కూడా ఒక కుటుంబం. మీరు అర్థం చేసుకోవాలి. ఈ కుటుంబాలు పరిపాలించేవాడు భర్త. ఇంటికాడ అందరినీ చూసుకుని పరిపాలించేవాడు భార్య. అంటే ఇటు భర్త పరిపాలించాలి, ఇటు భార్య పరిపాలించాలి. కాబట్టి ఈ మాటలు మనకి జాగ్రత్తగా అర్థమైతే మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు అర్థమవుతుంది పిల్లలు. అయితే బైబిల్ గ్రంథంలో సమస్తము రాయించాడు. దేవుడిచ్చిన కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో కూడా రాయించాడు. ఒకసారి పాత నిబంధనలో ఉన్న ప్రతి మాట ఎందుకు రాయించాడట దేవుడు తెలుసా మీకు? ఎందుకు రాయించాడు బైబిల్లోంచి చూద్దాం. ప్రతిది బైబిల్లో చూడాలి కాబట్టి దేవుడు పాత నిబంధనలో ఉన్న మాటలు మనకి ఈ యుగాల్లో ఉన్న మనకి ఎందుకు రాయించాడో ఒక్కసారి పౌలు గారు రోమా సంఘానికి లెటర్ రాస్తూ, రోమపత్రిక
15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం కానీ జాగ్రత్తగా చదవబడాలి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మనకు బోధ కలుగు నిమిత్తము, మనకు ఓర్పు కలగడానికి, రైట్, ఆదరణ కలగడానికి, రైట్. ఇంకో మాట చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. అదే పౌలు గారు కొరింథీ పత్రిక కూడా రాస్తూ అంటున్న మాటలు మనం పరిశీలన చేద్దాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఈ సంగతులు ఉన్నాడు. ఏ సంగతి అనేది పైన చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఆ మాట ఈ మాట చెప్పుకోకుండా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకోండి. ఇక్కడ మనకి 11వ వచనంలో మాటలైతే ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఎవరికి బుద్ధి కలుగుటకై? మనకి. ఈనాడు ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి. అంటే పిల్లరా, ఇప్పుడు ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం కావాలి? పాత నిబంధనలో ప్రతి మాట మనకేం చెప్తుంది? బుద్ధి చెబుతుంది, తర్వాత ఆదరణ కలిగిస్తుంది, తర్వాత ఓర్పుని కలిగిస్తుంది, నువ్వు ఎలా నడవాల ముందుకి నేర్పిస్తుంది. నేర్పిస్తుంది. అందుకు మనం జాగ్రత్తగా బైబిల్ జ్ఞానిందాం. బైబిల్ ఉన్న మాటలు మనం జ్ఞానించినప్పుడు తెలియని విషయాలు అనేకమైనవి మనకి బయలుపరచబడతాయి. ఏమవుతాయి? ఒకవేళ చదువు రాదండి, మరి బైబిల్ చదవడం ఎలాగండి, మరి నేను చదవలేను కదండి, నాకు బయలుపరచబడవా అండి అని మీరు అడగవచ్చు. అడిగిన దానికి ఒక జవాబు ఉంది. వాక్యాలు ఈరోజు చాలా టీవీలో వస్తున్నాయి, తర్వాత సెల్ ఫోన్లోనే వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చదువుకోలేవు కాబట్టి నువ్వేం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి వాక్యాన్ని? ఈరోజు చాలా మంది టీవీలో వాక్యం వింటారు, బాగా వింటారండి. నేను వాక్యం విన్నాను కాబట్టి దేవుడు పని చేశాను అనుకుంటారు. సెల్ కూడా వింటారండి. విన్నప్పుడు కూడా చాలా మంది నేను సెల్ వాక్యం వింటాను కాబట్టి దేవుడు పని చేస్తుంటే, ఇప్పుడు వాట్సాప్ లో ఫాలోవర్ గ్రూపులు పెట్టి ఆడియో మెసేజ్ వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు చాలా మందికి వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా మంది ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లో యాడ్ చేయమని చెప్తారు. ఎందుకు అలా యాడ్ చేయమని చెప్తే ఇతను వాక్యం వింటున్నమాట. ఇతను డైలీ సెల్లో ఏం చేస్తారంట? వాక్యం వింటాడన్నమాట అని అనుకుంటారు. కానీ ఏమంటే ఒక్కటే ప్రశ్న, ఈ సెల్లో ఎన్ని గ్రూపుల్లో ఒకసారి నువ్వు చూసుకుని ఎన్ని గ్రూపుల్లో ఆడియో మెసేజ్ నువ్వు విన్నావు రోజుకి వచ్చి? ఉన్న గ్రూపులు అన్నింటిలో ఆడియో మెసేజ్ ఉన్నారంటావా? ఏదో 1-2 గ్రూపులు ఉంటారు. అది ఏళ్ళలో చాలా మంది ఉన్నారు, అది ఏళ్ళలో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు టీవీలో ప్రసంగాలు వచ్చినా, యూట్యూబ్ లో ప్రసంగాలు వచ్చినా, లేకపోతే వాట్సాప్ లో ఆడియోలు వచ్చినా ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు, ఎంతమంది వింటున్నారంటే అతి తక్కువగా ఉంటారు. పిల్లలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉండవు. కానీ వాక్యం ఎలా వినాలో తెలుసా? నువ్వు టీవీలో వాక్యం విన్నప్పుడు బయట ప్రపంచం గురించి నీకు తెలియకూడదు. ఇంకా స్విచ్ ఆఫ్ చేయాలి. ఏంటి? సెల్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏంటి? లోన్ గడెట్టండి తలుపు. ఎందుకంటే వాక్యం మీకు టీవీలో విన్నా దాని మీద మీరు దృష్టి పెట్టలేరు. ఎందుకని? ఎవడొకడు వచ్చి తలుపు తడతాడు. ఇప్పుడు వింటున్న వాక్యాన్ని వదిలిపెట్టి ఏమవుతావు? మరి మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వెళ్ళి మాట్లాడతాం. ఇక్కడ వాక్యం ఏమవుతుంది? లేదంటే మీరు ఎక్కే చాలా తిరిగి తక్కువాలి. మీకేం తెలుసు? మా దగ్గర వీడియో ప్లేయర్ ఉంది, ఆ ప్లేయర్ ని స్టాప్ చేస్తా ఉంటాను అంటారేమో. అప్పుడు చెప్పనా ఏమవుతుందో? ఏం చెప్పారు తెలిసి వింటారు. విన్న తర్వాత కాకేస్తారు ఎవడో. ఇక్కడ మీరు ఏం చేస్తారు? స్టాప్ నొక్కుతారు, వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వస్తారు, మళ్ళీ ప్లేన్ ఎక్కుతారు. అప్పుడు వస్తుంది. ముందే చెప్పారు, మర్చిపోతారు. అది ఏదైనా జ్ఞాపకం ఉండదని మీరు ఎక్కువ ఎక్కుంటారా? ఆయన పని అవుదండి, సమస్య లేదు. మీరు ఏ వాక్యం విన్నా, ఎక్కడ ఉన్నా ఇంకా గంటన్నర స్విచ్ ఆఫ్ చేయవలసిందే.
ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. స్విచ్ ఆఫ్ చేయవలసిందే. లేదంటే నా ఫోన్ ఊగుతూ ఉంటుందని మీరు చెప్పుకోండి, నా పని నాదే, మీ పని మీదే. ఏదైనా ఆరాధనలు కలిసావా లేదా, ఆరాధనలు ఉన్నావా లేదా? అబ్బాబే అస్సలు కుదరదు. దానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే నీ ఆత్మకి ఆహారం పెడుతున్నాను. ఈ ఆహారాన్ని నువ్వు తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. వేరే ఆలోచన ఉండడానికి వీల్లేదు. ఇది హృదయ అంతరంగాల్లో తిన్న ఆహారం. వాక్యము సజీవమైనది, బలము కలిగినది. రెండో కదా, ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి నీ ప్రాణాత్మ కీళ్ళను మూలికలను విభజించినంత వరకు దూరుచు నీలో ఉన్న ప్రతి ఆలోచనలు శోధించేదే వాక్యం. వాక్యం వాక్యం ఎటువంటిదో తెలుసా? బండలు బద్దలు కొట్టే సుత్తి లాంటిది. బండలు బద్దలు కొట్టే సుత్తి లాంటిది. ఏమంటది? ఎంత ఉందా, ఎంత ఉందా, ఎంత ఉందా, ఎంత ఉందా? ఎంత బండనైనా బద్దలు కొట్టే సుత్తి లాంటిది మన వాక్యం. ఎలాంటి కఠిన హృదయాలను ఏం చేస్తుంది? బద్దలు కొడుతుంది. మనసు పెట్టి వింటే. మనసు పెట్టి వినకపోతే ఏమీ లేదు పిల్లలు, ఏమీ లేదు. రైట్. ఇప్పుడు పాత నిబంధనలో ప్రతి మాట మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, ఆధార కలగడానికి చదువుతున్నాం కదా. ఎస్, అది దృష్టిలో పెట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒక పాఠం మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. పరిపాలన. అసలు పరిపాలన అనే మాట బైబిల్ గ్రంథంలో ఉందనే చూద్దాం పిల్లలు, ఉందనే చూద్దాం. అపోస్తలుడు పౌలు గారు శిష్యుడికి లెటర్ రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి మొదటి లెటర్ రాస్తూ, మొదటి ఉత్తరం రాస్తూ అంటున్న మాట మనం చదవగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుంటున్నారా? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు. ఏమంటున్నాడు ఇక్కడ? స్త్రీ ఏం చేయాలట? స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించు. నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుండవలని కోరుచున్నాను. ఇక్కడ పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. రైట్. ఇప్పుడు గృహ పరిపాలన లేదా దేవుడిచ్చిన కుటుంబాన్ని పరిపాలించడం. ఇప్పుడు దేవుడిచ్చిన కుటుంబాన్ని పరిపాలించాలంటే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? భర్తది, అలాగే భార్యది. ఇప్పుడు ఒక విషయం మీకు ఫస్ట్ క్లియర్ చేసేప్పుడు పాటలోకి వెళ్దాం. ఎందుకంటే మనం ఈ వారంతో దీన్ని పూర్తి చేసేయాలని రూల్ ఏమీ లేదు కదా. ఓకే, జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇది కుటుంబాలను జాగ్రత్తగా కట్టే వాక్యం. ఇది ఎడగొట్టే వాక్యం కాదు, ఎడగొట్టే వాక్యం కాదు. ఈ రోజు ఇది తెలియక ఈ రోజు ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఏదో వాక్యం తెలియని వారికి మట్టి కాదు, బైబిల్ తెలియని వారికి కాదు, చర్చికి రాని వారికి కాదు. ఎవరికి తెలుసా ఈరోజు ఈ పాఠం? బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న వారికి దీని గురించి చెప్పే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయి, వారు నమ్మిన సిద్ధాంతాలు బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అలాగే మనం అందరూ, క్రైస్తవులందరూ ఈ ప్రపంచం మీద ఉన్న 850 కోట్ల మందిలో 450 కోట్ల మంది క్రైస్తవులు అయితే, ఈ 450 మంది క్రైస్తవులు క్రీస్తుని ధరించుకున్న వారైతే, ఇంత పెద్ద కుటుంబం మంది ఉంటే, ఈ పెద్ద కుటుంబం దేవుడిచ్చిన కుటుంబం మొత్తం అంతా. ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి వలన భూమి మీదకి వచ్చిన వారే. అందులో వల్ల ప్రత్యేకమైనవాడు 450 కోట్ల మంది. ఈ 450 కోట్ల మంది గురించి మాట్లాడుతున్న పాఠమే దేవుడిచ్చిన కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో నేర్చుకోవడం. చాలా మంది పరిపాలించలేకపోతున్నారు. ఎక్కడో ఉన్నారు, ఎక్కడో కొంతమంది ఉన్నారు. చాలా మంది కళ్ళారా చూసేది దేవుడిచ్చిన కుటుంబాన్ని పరిపాలించలేక విఫలం అయిపోయి చాలా దారుణ స్థితికి వెళ్ళిపోతున్న వారు మనకంటే కనిపిస్తున్నారు. మీకు ఏమైనా డౌట్లు కానీ, ఏమైనా దీని గురించి ఏమైనా వేరే కానీ మీకు డౌట్ వస్తే పాఠం అయిపోయి అడగవచ్చు.
ఈ యూట్యూబ్లో ఎవరైనా వింటే వారు కూడా అక్కలేని అపార్థాలకు వెళ్ళిపోకుండా డైరెక్ట్ గా నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఎవరు వేరే రకంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందరికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే దేవుని కుటుంబం చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి. అదే మా యొక్క కోరిక, మన తండ్రి యొక్క దేవుని కోరిక, మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి కోరిక, మనలో ఉండి ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడి యొక్క కోరిక. ఆ దేవుని కోరిక తీర్చే పిల్లలుగా మనం అందరం ఉండాలి. ఈరోజు ఇక్కడ కుటుంబాలు, ఈ లోపల కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతున్నట్టు దానికి కారణం భార్య గాని, తర్వాత భర్త గాని, భార్య గాని భర్త గాని కుటుంబాలు పాడైపోవడానికి కారణాలు. ఇప్పుడు ఈ భార్య భర్తల గొడవల వల్ల వాళ్ళు సరిగా అవగాహన ఈ బైబిల్ మీద వాళ్ళకి లేదు కాబట్టి వారికి ఏది కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారు. కానీ బైబిల్ ఏముంది అసలు? బైబిల్ ఏమంటుంది? భార్య భర్తల సంబంధం గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఈ రోజు భార్య భర్తలు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆదికాండంలో ఏం చెప్పాడు దేవుడు? ఆదాము గారిని ఏం చెప్పాడు దేవుడు? చెప్పడు ఒకసారి. ఆదాము గారిని ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నువ్వు నీ తండ్రిని నీ తల్లిని విడిచిపెడతావు, ఇది ఏమేను. మరి ఈరోజు ఏం జరుగుతుంది? తల్లి తండ్రి ఇతడు వీళ్ళు అందరూ ఉంటున్నారు. భార్య బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నారు సుమా. మన బైబిల్ ధ్యానించడానికి ఇక్కడ నుంచున్నాం, బైబిల్ మాట నేర్చుకోవడానికి నుంచున్నాం. ఎందుకంటే మన కుటుంబం నాశనం అయిపోవడానికి వీలు లేదు. మన కుటుంబం నిలబడాలి, దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు బైబిల్ ప్రకారంగా మనం నడిచినట్టు జాగ్రత్తగా మన బైబిల్ మాటలు మనం ఆలోచించగలిగితే దేవుడు జతపరిచిన ఆ భార్య భర్తల అనే సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే బైబిల్ సెలవిస్తుంది. ఎన్ని చూసినా మనం కొన్ని మాటలు పాత నిబంధనలు మనకి బుద్ధి కలగడానికి రాయించాడు కాబట్టి, పాత నిబంధనలు ఉన్న మాటలు వినడం వలన మనకు ఆధారం కలుగుతుంది కాబట్టి, పాత నిబంధనలు ఉన్న మాటల వల్ల మనకు ఓర్పు వస్తుంది కాబట్టి, పాత నిబంధనలోకి వెళ్ళి మనం ఈ మాటలు చదువుకుందాం. ఈ మాటలు చదువుకోవడానికి వెళ్తున్న మన మైండ్ సెట్ అంతా అక్కడే ఉండాలి. వేరే వాళ్ళ మీదకి ఆలోచన వెళ్ళడానికి వీలేదు. మీరు అందరూ ఓకే అంటే పాఠం మొదలు పెడతారు. ఓకే రైట్. మొదటి సమయాల గ్రంథం వెళ్ళిపోతున్నాం, దూరంగా ప్రయాణం చేస్తున్నాం. క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో సమూయేలు గారు అన్నమాట. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం సమూయేలు గారి మొదటి గ్రంథం 25వ వచనం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ వచనం అధ్యాయము. ఇక్కడ మొదటి వచనంలో అయితే సమూయేలు గారిప్పటికీ మృతి చెందుతారు, అంటే మరణిస్తారు. అవ్వాలి మరణిస్తారు. సమూయేలు గారు అప్పటికి ఉండరు. తర్వాత ఈ 25వ అధ్యాయం 2వ వచనం కానీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు క్యారెక్టర్ కనిపిస్తాయి మనకి. వాళ్ళ స్థితి కూడా కనిపిస్తుంది, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో కనిపిస్తుంది, వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళు పేదల ధనికుల లేక ఉన్నవారు గొప్పవారు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు చదవాలి, మాట జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తు పూర్వం వెళ్ళాం, సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోయాం. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నాం, అక్కడ సందర్భాన్ని ధ్యానిస్తున్నాం. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ మనుషులు మనకి ఐడియా రావాలి, మన మైండ్ లో ఉండాలి. మీరు చాలాసార్లు విన్న మాటలు ఇవన్నీ కూడా ఈ వ్యక్తిని కూడా చాలాసార్లు మీకు పరిచయం చేశారు దైవజనులు చాలా మంది. అయితే వారిని సరికొత్త ఆలోచనలతో దేవుడిచ్చిన ప్రేరణతో ఈ మాటలు నేర్చుకుందాం. చదువు 2వ వచనం, 25వ అధ్యాయం 2వ వచనం. ఆస్తి గలవాడు అక్కడ కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతను కరిమేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మీకు ఇక్కడ? నాబాల్ అనే ఒకడు కనిపిస్తున్నాడు. ఈ నాబాలకి ఏముంది?
ఈ నాబాలికి ఏమైనా ఆస్తుంది, ఈయన భాగ్యవంతుడు, గొర్రెలు ఉన్నాయి, ఇతడు పని అంటే ఎప్పుడు ఖాళీ ఉండదు. ఏం చేస్తాడు? గొర్రెలు వచ్చి కట్టించడానికి వెళ్తున్నాడు. అంటే బిజీ మ్యాన్. ఒక క్యారెక్టర్ మీకు చూపించారు ఇక్కడ. అతని పేరే నాబాలు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక భర్తని మనకి పరిచయం అయ్యాడు. ఆ భర్త ఎవరు? నాబాలు. నాబాలుకి ఏమున్నాయి? ఆస్తి ఉంది, అంతస్తుంది, భాగ్యవంతుడు, చాలా గొప్పవాడు, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి, వ్యాపారం కూడా ఉంది. ఆ గొర్రెల కోసం కత్తిరించడానికి ఎక్కువగా వెళ్ళిపోయేవాడు. అంటే ఇంటి కాడు ఉండే టైం తక్కువ. అంటే వ్యాపారంలో బాగా తెలివైన వాడు, వ్యాపారాన్ని బాగా చేసుకునేవాడు. రైట్ రైట్. తన భార్య చూడండి, తన భార్య, అతని భార్య పేరు అబిగేయులు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి రావద్దండి చెప్పు. ఆమె పేరేంటి? ఓకే, అందుకని నాకు చదువులేదు కాబట్టి తిరగప్పుడు బాగా చెప్పట్లేదు. అబిగేయులు అంటే ఓకే, బాగా చదవండి. బైబిల్ పెట్టుకో, బైబిల్ దగ్గర పెట్టు, చదివితే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా రాదు, నాకు దేవుడి దూరం బట్టి దాగి వస్తుంది. ఓకే, మీరు కూడా చదువు రాని వారు ఉంటే బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుతున్న మాట చదువుతూ ఉండగా మీకు వస్తుంది. లేదా దేవుడే పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి లోన ఆయనే మాట్లాడతాడు, మీరు మాట్లాడే పనే లేదు. ఇది పక్క. ఓకే రైట్. ఇప్పుడు ఈ స్త్రీ సుబుద్ధి కలిగే, అంటే మంచి బుద్ధి కలిగింది, మంచి బుద్ధి కలిగింది. రెండవదిగా అంటే ఏంటి? అందంగా ఉందన్నమాట కదా. ఒక్క మాట మీరు ఆలోచించండి. ఆవిడ ముందు పేరు రాయించాడు సుబుద్ధి. ఆటోమేటిక్ గా మంచి బుద్ధి ఉంటే వాళ్ళు ఎలా ఉన్నట్టే, ఇంకా అందంగా ఉన్నట్టే. ఇది మీరు ఎలా చెప్తారండి? మీరు అడగచ్చు. నేను చెప్పగలను. ఎలా మీకు అర్థం కావాలి. ఈ రోజు కొన్ని చోట్ల వినాలండి. ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు, చాలా మందికి లేదు అని విర్రవీగిపోతున్న వాడిని చూశాను నేను. ఎందుకంటే దావీదు మీకు ఎవరైనా తెలుసా? ఇంటర్నెట్ బాబు అందరికి దావీదు తెలుసు. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలను కాచుకునేవాడు. రైట్. అయితే ఆ గొర్రెలు కాచుకుంటున్న టైంలో దేవుడు ఇదే సమూయేలు గారికి ఒక మాట చెప్తాడు. సమూయేలు, సౌలు మనకి వ్యతిరేక అయిపోతున్నాడు. సౌలు ఏమవుతున్నాడు? వ్యతిరేక అయిపోతున్నాడు. మన మాట వినే పరిస్థితుల్లో లేడాడు. కొమ్ములు వచ్చేసి అతనికి, ఆడిని అనకూడదు తప్పు, కొమ్ములు వచ్చేసి అతనికి. అయితే నువ్వేం చేస్తావంటే అక్కడ యెష్షయి కుమారులు ఉంటారు, ఒకరిని అభిషేకించి అతన్ని ఎన్నుకున్నారు అంటాడు. సమూయేలు గారు చాలా హడావడితో, చాలా వాయిద్యాలు వాయించుకుంటూ బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఆ యెష్షయి గారికి వెళ్ళి వెంటనే ఆ ఇంట్లోంచి ఒక అందమైన, తెలుసా మీకు, ఒక అందమైన బాలుడు దావీదు గారు అన్నయ్య బయటకు వస్తాడు. అతను చాలా హైట్ ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. రాయిస్తాడండి అవన్నీ కూడా. రూపవంతుడు, సుందరంగా ఉండేవాడు. సమూయేలు గారికి రైట్, దేవుడు అభిషేకిస్తాను చెప్తున్నాయి కదా, ఇంకా ఈయన మీద ఏం చేద్దాం, అభిషేకం చేసేద్దాం అని చెప్పేసి టైలకు ఎత్తుతుండగా దేవుడు స్వరం వినపడుతుంది. ఏమని? సమూయేలు, మనుషులకి ఇదే ఇలాగే ఆలోచిస్తారు మనుషులందరూ. ఏం ఆలోచిస్తారు మనుషులు? పై రూపం చూస్తారు మీరు. అప్పుడు అయితే యెహోవా ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తు. చూడండి అక్కడ, అక్కడ సమూయేలు ఏం చూస్తున్నాడు? రూపాన్ని చూస్తున్నాడు, ఎత్తుని చూస్తున్నాడు. మనిషి అయితే ఇదే చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? చూడండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అంటే మీరు ఇక్కడ ఈ స్త్రీ దగ్గర అది చేసుకోవాలా? అందంగా ఉంది కాబట్టి ఉందని చెప్పాడా? కాదు. ఆమె హృదయం బాగుంది, ఆమె ఆలోచనలు బాగున్నాయి. ఇవన్నీ ఆలోచించండి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. పదే మన అని చెప్తున్నాను నేను. ఒక మనిషిని వేలు పెట్టి చూపించి వీడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అనడానికి నీ వల్ల కాదు, అనడానికి వీలేదు. ఎందుకు వీలేదు?
అవతల రూపాన్ని చేసింది ఎవరు? అవతల రూపాన్ని నీ రూపాన్ని చేసింది ఎవరు? దేవుడే. అవతల వాడు నువ్వు పేరెట్టి పిలుస్తున్నావు కదా, అనేక రకమైన పేర్లు పెడుతున్నావు కదా, ఆ రూపాన్ని చేసింది ఎవరు? నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకు తీరాలి. ఇప్పుడు నువ్వు ఆ రూపాన్ని తిడుతున్నావంటే, ఒక బిల్డింగ్ కట్టారండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ కడతారండి, ఆ బిల్డింగ్ బాగోలేదు, బాగా కట్టలేదంటే ఎవరిది పాటు? ఆ మిస్త్రీ కదా. పక్కన ఇంకో బిల్డింగ్ ఉందండి, బాగా కట్టాడండి, అతను ఆ మిస్త్రీ కట్టాడండి. ఇప్పుడు ఇది బాగుంది, ఇది బాగలేదు, వాండర్లు అంటారా, మేస్త్రి అంటారా? మేస్త్రి కదా అంటారు. రైట్. ఇప్పుడు నా రూపం బాగుంది, మరో రూపం బాగలేదు, వాళ్ళకి ఏమంటారు? కించపరుస్తున్నారు. చాలా రకాలు ఉన్నాయండి, కించపరుస్తుంటే ఇప్పుడు ఎవరు అన్నట్టు? నేను ఎవరు అన్నట్టు? డాక్టర్నా, లేదా తల్లినా, తండ్రినా, ఎవరిని? ఆ రూపాన్ని ఎవరైతే ఇస్తే వాళ్ళు. ఇప్పుడు ఆ రూపాన్ని ఎవరు ఇచ్చాడు? తండ్రి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు అన్నాను? నేను దేవుడిని ఏమంటున్నాను? తక్కువ చేసి మాట్లాడుతున్నాను. లేదండి, ఎవరిని ఏమనడానికి వీల్లేదు. దేవుడు కుటుంబాన్ని ఇస్తున్నాడు, కుటుంబంలో మనుషులు ఇస్తున్నాడు, అది ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఇచ్చాడు. ఆయన ఎంత ఎలా ఉన్నవాడికైనా అర్థం ముందుకు వెళ్ళేసరికి తల దూకుంటాడు, కూడుకోడా. నేను నల్లగొండాలి, నాకు తల దూకోవడానికి అనుకుంటాడా, కూడుకుంటాడా. కొట్టుకున్నవాడు బట్ట వేసుకుంటాడు, వేసుకోండి. మూతి మేసలైనడికి భోజనం చేస్తాడా, చేయడా? బట్ట పరున్నవాడు ఆలోచిస్తాడా, ఆలోచించడా? నీకంటే బాగా ఆలోచిస్తాడు బట్ట పరున్నవాడు. అలాగని ఆడు ఆడడానికి వీలు లేదు. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు నిర్మాణాన్ని అనడానికి నువ్వెవరు? నీకెంత ధైర్యం? ఆలోచించండి బిడ్డ, అనడానికి వీలు లేదు. సరే, ఒకసారి ఈ దగ్గరికి వచ్చి ఈ సుబుద్ధి గల స్త్రీ దగ్గరికి వచ్చాను. సుబుద్ధి గల స్త్రీ దగ్గర రండి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చూడండి, ఇద్దరిని పరిచయం చేశాడు, భార్యని భర్తని. భార్యని మీరు ఎక్కడికి ట్రాక్ తప్పబోదు, ఈ ట్రాక్ మీద ఉన్నాం. ఈ ట్రాక్ మీద ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు పరిచయం చేశాడు, భర్త భార్య, నాబాలు అలాగే అబీగయలు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పరిచయం చేసిన తర్వాత ఈ భర్త గురించి భార్య గురించి ఒక మాట చెప్తాడు. అయితే చర్యలను బట్టి చూడగా